దేవుడు ఆజ్ఞాపించినటువంటి మాటలని, వాక్యాన్ని ఎవరు నెరవేరుస్తారో వారు దేవునికి స్నేహితులై ఉంటారు. కాబట్టి వాళ్ళు పరలోకానికి వెళ్తారు. దేవుని వాక్యానుసారం బ్రతకకుండా ఎన్ని పాటలు పాడినా, ఎన్ని ప్రసంగాలు చేసినా, ఎంత వాక్యం విన్నా, ఎన్ని కానుకలు వేసినా, ఎన్ని తిప్పలు పడినా వాక్యానుసారం బ్రతకకపోతే వాడెవ్వడూ కూడా పరలోకానికి ఎంటర్ కూడా కాలేరు. ప్రభువా ప్రభువా నన్ను పిలుచు ప్రతివాడు పరలోకంలో ప్రవేశించడు, కానీ పరలోకమందున నా తండ్రి చిత్తం. ఏమిటి తండ్రి చిత్తం? ఇదే తండ్రి చిత్తం. వాక్యమే తండ్రి చిత్తం. తండ్రి చిత్తం అంతా ఇందులో ఉంది. నువ్వేం చేయాలో, నువ్వు ఎలా బ్రతకాలో, ఎలా జీవించాలో, నువ్వు ఎలా నడుచుకోవాలో, ఆయన పట్ల నీ ఉద్దేశాలు ఏంటి, ఇవన్నీ కూడా వాక్యంలో ఉన్నాయి. ఇదే తండ్రి చిత్తము. దీన్ని చేసిన వాడు పరలోకంలో ఉంటాడు.